ఒకప్పుడు ప్రసన్న శంకరనారాయణను గూర్చి చాలా గొప్పగా ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టి లక్షల కోట్ల కంపెనీలకు ఆయన అధిపతిగా మారారు. వ్యాపార సామ్రాజ్యంలో శంకరనారాయణ గూర్చి తెలియని బిజినెస్ మ్యాన్ ఉండరు. ఈయన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. సింగపూర్కు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ OXPPL.com వ్యవస్థాపకుడుగా ప్రసన్న శంకరనారాయణకు మంచి గుర్తింపుంది. అనేక స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. చెన్నైలో పుట్టిన ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు పలు వివాదాలతో సంక్లిష్టంగా మారింది. ప్రసన్న శంకరనారాయణ దివ్య దంపతుల విడాకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. దివ్య నెలకు 9 కోట్ల భరణాన్ని కోరుతున్నారు. దివ్య మరియు ఆమె కుమారుడు అమెరికా పౌరులు. విడాకులకు దారితీసిన పరిస్థితులను తన ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు ప్రసన్న శంకరనారాయణ. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, దీనిపై గొడవలు జరిగాయని వెల్లడించారాయన. భర్త ప్రసన్న శంకరనారాయణపై భార్య దివ్య సంచలన ఆరోపణలు చేశారు. ప్రసన్న శంకరనారాయణ ఒక కామపిశాచి అని, రహస్యంగా మహిళల వీడియోలు రికార్డ్ చేసేవాడని ఆరోపించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని దివ్య ఆరోపించారు. విచారణ చేసిన సింగపూర్ పోలీసులు భర్త ప్రసన్న శంకరనారాయణకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే సమయంలో చెన్నైకి వచ్చిన దివ్య ప్రసన్న శంకరనారాయణ తన కుమారుడిని కిడ్నాప్ చేశాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన శంకరనారాయణ కుమారుడు తన దగ్గర సంతోషంగా ఉన్నాడని, ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ చేశారు. భార్య దివ్య కంప్లైంట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉన్నందుకు చెన్నై పోలీసులు తనను 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ప్రసన్న శంకరనారాయణ ఆరోపించారు. అమెరికా, సింగపూర్ ఇచ్చిన క్లీన్ చిట్ కాపీలు, కోర్టు తీర్పులతో శంకరనారాయణ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో చెన్నై పోలీసులు సైతం ఈ కేసులో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.